ఓయ్ దోస్తులు, వీడియో స్కిప్ చేయొద్దు. ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. మనందరి గురించే మాట్లాడాను. ఈరోజు ప్రపంచ పొదుపు దినోత్సవం అంట. అందరికీ కూడా ప్రపంచ పొదుపు దినోత్సవం తరపున కొన్ని అయితే బడ్జెట్ గురించే మాట్లాడిస్తానండి, డబ్బు గురించే. నేను ఎలా స్పేస్ చేశాను, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఓపెన్గా చెప్తానండి. నా థాట్స్ అయినా ఏవైనా సరే ఓపెన్ అయిపోయి మేము ముందు చెప్తాను. అది అర్థం చేసుకోండి, సరేనా? దీని గురించి ఇది తప్పు, ఇది కరెక్ట్ అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఏం లేదండి, పొదుపు అనేది అందరికీ అవసరమే. ఇవాళ రేపొద్దున మనం ఎంత పొదుపు చేయగలుగుతున్నాం? మనకున్న బడ్జెట్ ఏంటి? మనకు వచ్చింది తక్కువ, ఖర్చు పెట్టింది ఎక్కువ. పొదుపు చేయమంటే చేస్తామేంటి? చెయ్యలేము. అవునా కాదా? ఎవ్వరమే చేయలేము. ఈ మధ్యతరగతి వాళ్ళకి ఇదే ప్రాబ్లం అండి. పొదుపు చేయలేము, అలాగని ఖర్చు పెట్టుకోలేము. మన ఇష్టాల్లో కూడా ఎన్నో ఇష్టాలు స్కిప్ చేయవలసి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న సండే షాపింగ్కి వెళ్ళామన్నమాట. పిల్లలకి డ్రెస్సెస్ కొంచెం ట్రాక్స్ అవి తీసుకుందామని మాల్స్కి తీసుకెళ్తే పిల్లల కళ్ళు బొమ్మల వైపు, అంటే వాళ్ళకి నచ్చినవి మనం కొనిపెట్టలేమనే ఫీలింగ్ మాకు అనిపించింది. పిల్లలకి ఇంకా ఎప్పుడు కూడా హస్బెండ్ నేను వెళ్ళిపోయి తెచ్చియాలి, వీళ్ళకి తీసుకెళ్ళకూడదు షాపులకి, అనవసరంగా వీళ్ళు మనసు బాధ పెట్టామేమో అనిపించింది. కానీ వాళ్ళు బయటికి ఓపెన్ అయ్యి చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళ థాట్స్ మాత్రం అంటే మంచి కలర్ పెన్సిల్ అవనివ్వండి, బుక్స్ అవనివ్వండి, ఏంటంటే మాల్స్కి వెళ్ళామంటే మనల్ని ఇమిటేట్ చేస్తారన్నమాట. అంటే ఒక టైం కూడా పెట్టరు, అన్నీ కొనుక్కునేలాగా, మనం అన్నీ ఇంటికి తెచ్చుకునేలాగే ఉంటాయి అక్కడ వస్తువులు కూడా. అంత బాగుంటాయి. మన బడ్జెట్ తగ్గట్టే కదా మనం కొనుక్కోవాలి. పిల్లలకైతే వాళ్ళు ఉన్న కార్లు అయినా, అంటే బొమ్మలు, వాళ్ళ టాయ్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అన్నమాట. వాళ్ళకి కొనలేదు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళ మనసుల్లోనే ఉంది. ఇంటికి వచ్చాక ఇద్దరికి అడిగాను నేను, ఒరే షాపింగ్కి వెళ్ళాం కదా, ఏమైనా కొనుక్కోవాలనిపించిందిరా మీకు అంటే, ఆల్రెడీ వాళ్ళ డాడీ ఒక వాల్ తీసుకున్నారు. వాళ్ళ కోసమే బట్టలు తీసుకున్నాము, వాళ్ళ కోసమే కొంచెం అయితే తినే వస్తువులు కూడా తీసుకున్నాము, చాక్లెట్లు, బిస్కెట్లు వాళ్ళ కోసమే తీసుకున్నాం. కానీ నాకు ఇంకా సాక్రిఫైస్ అవ్వలేదు, అతనికి కూడా అవ్వలేదు అన్నమాట. వాళ్ళు చూసే చూపులు, వాళ్ళకి అన్నీ కొనాలి అన్నీ. కానీ పిల్లలకి అది తప్పుదారండి. పిల్లలకి మనం అవి నేర్పించకూడదు. కానీ నాకు ఏమనిపించిందంటే, వాళ్ళకి ఇష్టమైనవి కూడా మనం కొనిపెట్టలేకపోయామనే బాధ మాత్రం అక్కడ కలిగింది. ఇంటికి వచ్చాక నేను అడిగానని చెప్పాను కదా, ఇంటికి వచ్చాక నేను అడిగాను అనమాట, మీకు ఏం కొనుక్కోవాలనిపించిందిరా షాపింగ్ మాల్లో అనేసి అంటే, అమ్మ నాకు కారు కొనుక్కోవాలనిపించింది అని మా చిన్నోడు చెప్పాడు. మరి నీకు ముందే చెప్పాను కదా నాకు కారు కొనమని అనేసి. నేను ఒక్కటే చెప్పాను, సర్లే ఇప్పుడు అన్నీ కొన్నారు కదా డాడీ, బట్టలు కొన్నారు, మరి బిస్కెట్లు కొన్నారు, బాల్ కూడా కొన్నారు కదరా, తర్వాత వెళ్తాం కదా అప్పుడు మంచిగా అన్నీ కొనుక్కుందాంలే, మళ్ళీ సంక్రాంతి పండగకి మంచిగా అన్నీ కొనుక్కుందాంలే అని అలాగే వాళ్ళు కూల్ చేశాను. వాళ్ళు మర్చిపోతారు వెంటనే, మనం కూల్ చేయక్కర్లేదు. కానీ వాళ్ళ థాట్స్ అన్నీ, ఇవి కొనలేదు మా అమ్మ, మనల్ని అవి చూపించి ఇవి కొనలేదు అవి కొనలేదంటే తల్లిదండ్రులుగా కొంచెం బాధ అనిపించింది అన్నమాట. అంటే మనకున్న బడ్జెట్ చాలా తక్కువ, పిల్లలకు మనం ఏం కొని ఇవ్వలేకపోతున్నాము అనే థాట్ మాత్రం నాకు బాగా బాధ అనిపించిందండి. అది మీతో షేర్ చేసుకున్నాను. ఎనీవే, అది మన మధ్య తరగతిలో ఉన్నాం. ఇంకా కుటుంబ కలహాలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఈ డబ్బే మెయిన్, ఈ డబ్బు దగ్గర కుటుంబ కలహాలు కూడా వస్తాయి. ఒక మాట చెప్పనా, మీ రెండు చేతులు గట్టిగుండి మేము సంపాదించుకోగలం, మా పిల్లలు చూసుకోగలం, మేము చూసుకోగలం, మమ్మల్ని మేము చూసుకోగలం అనుకుంటేనే ఎవరి దగ్గరైనా అప్పు చేయండి. లేకపోతే మాత్రం ఎవరి దగ్గర అప్పు మాత్రం చేయకండి దయచేసి. నేను అనుభవించాను, మీతో అది షేర్ చేసుకుంటున్నాను. అప్పు చేసామనుకోండి, వాళ్ళ దగ్గర చిన్న చూపు. నెక్స్ట్ వచ్చేసి మనం తీరుస్తాము. ఎందుకంటే ఇవాళ రేపొద్దున్న ఎవడైతే అప్పు దెబ్బిస్తాడో ఇవ్వడో వాడికే అప్పిస్తారండి. నిజం, వాళ్ళకే అప్పిస్తారు. కొంచెం లేట్ అయితే అవుతుంది, కానీ వాళ్ళ డబ్బులు వడ్డీలతో సహా తిరిగి ఇచ్చిస్తాము. అలాంటి వాళ్ళకి మాత్రం అప్పు మాత్రం చచ్చి గింజుకున్నా దొరకదు, మర్యాద పోతుందన్నమాట. ఎవరి దగ్గర దయచేసి మీకు శక్తి ఉంది, మేము తెచ్చుకోగలం అనుకుంటే అప్పు చేయండి, లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి. తినలేరా, తినకపోతే ఉండండి, పర్లేదు. ఒక మనిషి తినకుండా ఒక 40 రోజులు బతకొచ్చు మంచినీళ్ళు తాగేసి. లేకపోతే ఇంకో పని ఏదో చేసుకోండి, పర్వాలేదు. మీ చేతులు కాళ్ళు గట్టుకున్నాయి కాబట్టి ఇంకో పని చేసుకొని తినండి, లేకపోతే ఇంకో రకంగా సంపాదించుకోండి. కానీ అయిన వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర మాత్రం అప్పు మాత్రం దయచేసి తేకండి. వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇస్తారు తెలుసు అప్పు కట్టలేని వాళ్ళకి అప్పిస్తారు. ఎగ్జాంపుల్ విజయ మాల్యా చూడండి, కొన్ని వేల కోట్ల బ్యాంకులు అంతటి కన్నం వేసి వెళ్ళిపోయినాడు. అవునా కదా? ఎంతమందికి తెలుసు విజయ మాల్యా గురించి? అతను ఎక్కడ దొరుకుతాడు, కానీ అతనుకున్న ఎంత బడ్జెట్ వేసాడు వీళ్ళందరికీ మూసాడు అన్నమాట.
చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. అవునా కాదా? వీళ్ళకి ఎవరమైతే డబ్బు ఇస్తామో, సాంప్రదాయకంగా ఎవరైతే ఇస్తామో, అప్పు తెచ్చాం కదా, వాళ్ళు మనలాగే కష్టపడి తెచ్చారు కదా, వాళ్ళకి కూడా ఆ డబ్బులు మనం ఇచ్చేయాలని ఆలోచించిన వాళ్ళకి ఎవ్వరు కూడా డబ్బు అప్పు ఇవ్వరు. ఎవడైతే పరారవుతాడో వాళ్ళకే అప్పిస్తారు. ఇది నేచర్. అవునా కాదా చెప్పండి? నేను చెప్పింది పక్కా నిజమండి. ఎలాంటి వాళ్ళకి ఎవరు సాయం చేయరు, హెల్ప్ చేయరు. ఒక మాట అప్పిచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నానండి, మీ దగ్గర డబ్బు ఉంది, పర్వాలేదు ఇవ్వగలం అనుకుంటేనే ఇవ్వండి, లేదనుకుంటే లేదని చెప్పేసేయండి ముఖం మీద. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ వాడు తీర్చలేదు అనుకున్నా సరే మీరు అప్పిచ్చారంటే అది మీకు మర్యాద. ఎందుకు చెప్పనా? ఆడు కష్టాల్లో ఉన్నాడు, ఆడు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆడు బాధల్లో ఉన్నాడు. పోనీలే, మన కష్టం తీర్చుకోగా వాళ్ళ కష్టం కూడా తీర్చామని సంతృప్తి కొలిది మీరు ఇచ్చినా సరే అది 100 రెట్లే మీకు బ్యాకప్ అయి వస్తుందన్నమాట. అలాగా కనికరించి ఇచ్చినా సరే పర్వాలేదు, కానీ ఇచ్చి దెప్పు పొడిసి మేము అంత ఇచ్చాము అనేసి అయ్యే గొడవలు అయిపోయి మీరు డబ్బు లేనోళ్ళు, మీరు మనల్ని తక్కువ చేసి చూస్తే అది తట్టుకోలేమన్నమాట. ఎంత తట్టుకోలేమంటే గుండె తరుక్కుపోతుంది అన్నమాట. తట్టుకోలేము. తక్కువ చేసి దయచేసి చూడకండి. మీ దగ్గర ఖచ్చితంగా చెప్పగలను, మన చేతుల్లో లక్ష్మీదేవి ఉంటే మనం రింగ్ తిప్పుతామన్నమాట. అది ఆ తల్లి చేస్తుంది. మన బిహేవియర్ అలా మారిపోతుంటుంది అన్నమాట. ఆ అమౌంట్ని చూసి మన బిహేవియర్ అలా మారిపోతుంటుంది. దయచేసి ఎవరిని కూడా బాధ పెట్టకండి. బంధువులు చుట్టాల దగ్గర మాత్రం అప్పు అయితే అస్సలు చేయకండి. ఉంటే గంజి నీళ్ళు తాగి బతకండి, లేకపోతే చచ్చిపోండి. నేను ఇదే మాత్రం చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చూసే చూపులు ఎంత చులకనగా చూస్తారంటే, ఎంత తక్కువ చేసి చూస్తారంటే అంత తక్కువ చేసి చూస్తారండి. డబ్బులు లేకపోతే మనిషి దగ్గర డబ్బుకే విలువిచ్చిన విలువ ఒక మనిషికి వాల్యూ ఇవ్వరు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ గుర్తు చేయాలనిపించింది. నేను అనుభవించిన అనుభవంతో మీకు చెప్తున్నాను. ఇదేనండి వాస్తవాలు, ఇవే. అందుకే చెప్తున్నాను, కాళ్ళు చేతులు కట్టుకున్న అన్నాళ్ళు కష్టపడండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈ రోజుల్లో కష్టపడకపోతే యువతల పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేము, మనం సంతోషంగా ఉండలేము. అలా రేట్లు అవనివ్వండి, ఖర్చులు అవనివ్వండి పెరుక్కుంటూ వస్తున్నాయి తప్ప తక్కువగా లేవు. ఒక మధ్యతరగతితోడు 1 తులం బంగారం కొనాలంటే 1,00,000 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు మనం 1,00,000 రూపాయలు కూడబెట్టేసి తులం బంగారం కొంటాం చెప్పండి? కొనలేమే. చాలా కష్టం అవుతుంది. కష్టపడండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. దేవుడు 2 కాళ్ళు 2 చేతులు గట్టిగా ఇచ్చాడు. ఏ పనైనా చేయండి, తప్పు లేదు. తప్పుడు మార్గంలో కాకుండా అది కరెక్ట్ పద్ధతిలో ఎంచుకొని. కొంచెం బోరీగా ఉంటుంది. నా ఫీలింగ్స్, నా థాట్స్ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం. ఇదే అండి ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్భంగా నేను మాట్లాడిన మాటలు. నేను చెప్పిన తప్ప రాంగా చెప్పండి. నేను కరెక్ట్గా మాట్లాడాను అనుకుంటున్నాను. సరే, ఎనీవే కొంచెం పెద్దగా మాట్లాడేశాను, కొంచెం ఎక్కువగా మాట్లాడేశాను. ఓపిక ఉంది అనుకుంటేనే లాస్ట్ వరకు వీడియో వాచ్ చేయండి, సరేనా?